సిద్దిపేట బస్టాండ్ దగ్గర మున్సిపల్ పరిధిలో నిర్మాణాలకు నష్టం చేకూర్చారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు సిద్దిపేట వన్ టౌన్ సిఐ వాసుదేవరావు తెలిపారు. పట్టణానికి చెందిన కుంబాల సంతోష్ రెడ్డి అనే వ్యక్తి తన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అడ్డుగా ఉన్నాయనే ఉద్దేశంతో సిద్దిపేట బస్టాండ్ పెద్దమోరి సమీపంలో ఉన్న రైలింగ్, ఫుట్పాత్, అలంకరణ, చెట్లకు నష్టం చేసినట్లు తెలిపారు. మున్సిపల్ పరిధిలో 20 లక్షల విలువైన ఆస్తికి నష్టం చేకూరిందని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ తమకు ఫిర్యాదు చేశారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలియజేశారు. రోజు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ సిద్దిపేట గారు ఫిర్యాదు పంపడం జరిగింది. మున్సిపల్కి సంబంధించిన పెద్దమోరి ఏదైతే ఉందో బస్ స్టాండ్ దగ్గర దానికి బ్యూటిఫికేషన్ కోసం మరియు అక్కడ ఒక బ్రిడ్జి కట్టారు. దానికి సంబంధించి దాని పక్కనే ఉన్నటువంటి కుంబాల సంతోష్ రెడ్డి అనే అతను షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా, నాకు అడ్డం ఉంది నా కాంప్లెక్స్ అనే ఉద్దేశంతో దాన్ని నిన్న రాత్రి 9 గంటల సమయంలో డ్యామేజ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైలింగ్, ఫుట్పాత్, అదేవిధంగా బ్యూటిఫికేషన్ పెట్టిన చెట్లన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. దాదాపు దీని యొక్క కాస్ట్ వచ్చి 20 lakhs వరకు ఉంటుందని ఫిర్యాదు ఇచ్చారు. దీని మేరకు మేము ఒక కేసు చేసి పరిశోధన నిమిత్తం విచారణ జరుగుతుంది.